ఏఎస్బిఎల్ వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సింగర్ సునీత గారి మధురగానంతో మార్చి 27 సాయంత్రం 5:30కు బుక్ మై షోలో మీ ఉచిత పాస్ ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు 25 రోజులుగా జరుగుతున్నటువంటి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్లో ఇప్పుడు భారతదేశం ఎంట్రీ ఇవ్వబోతుంది. ఎంట్రీ అంటే నేరుగా యుద్ధం చేయడం కాదు, ఈ యుద్ధాన్ని ఆపడం కోసం నేరుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీకి కొద్దిసేపటి కిందటే కాల్ చేశారు. సో ప్రస్తుతం ఇరాన్లో, పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చే విధంగా భారత్ దౌత్యాన్ని ఇక్కడ ఉపయోగించే దానికి ముందుకొచ్చింది అమెరికా. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోడీతో మాట్లాడారు, నేరుగా ఫోన్ చేశారు. శాంతి చర్చలకు ఇరాన్ను ఒప్పించే విధంగా ప్రయత్నించాలి అనేటువంటి ఒక కారణంతోనే మోదీ కాల్ చేశారా, లేదంటే మిగిలినటువంటి దేశాలు అంటే ఇప్పటికే నాటో దేశాలకి చెప్పడం జరిగింది, చైనాకు చెప్పడం జరిగింది, ఎవరైతే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఆయా దేశాల అవసరాల కోసం ఇక్కడి నుంచి చమురు ఎగుమతుల్ని చేస్తున్నారో, చమురు సరఫరాను చేస్తున్నారో ఆయా దేశాలన్నిటి కూడా డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే మీ చమురుకు సంబంధించినటువంటి ఆ నౌకలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం మీకే ఉంది, కాబట్టి ఇక్కడ సెక్యూరిటీని పెంచుకోవడానికి మీకు సంబంధించినటువంటి మిలిటరీ ఫోర్సెస్ని ఇక్కడ తీసుకురండి అనేటువంటి ఒక పిలుపునైతే ఇచ్చారు. అయితే ఈ విషయాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు, ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో పెడచెవున పెట్టారు. దీంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇరాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇరాన్ని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితికి ఇప్పుడు అమెరికా వచ్చిందనే చెప్పాలి. అందులో భాగంగానే ఇప్పుడు నిన్న ఒక సంచలన ప్రకటన చేశాడు డొనాల్డ్ ట్రంప్. ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి సంబంధించినటువంటి ఈ ఇష్యూలో అంటే ఇరాన్ కానీ వెనక్కి తగ్గకపోతే, అక్కడ షిప్స్ని కానీ రిలీజ్ చేయకపోతే, ఈ ప్యాసేజ్ని కానీ ఓపెన్ చేయకపోతే ఖచ్చితంగా ఇరాన్లో ఉన్నటువంటి ఏదైతే విద్యుత్ సంబంధించినటువంటి ప్లాంట్స్ని టార్గెట్ చేస్తాం, అక్కడ అటాక్ చేసి మొత్తం ఇరాన్ అంతా కూడా అంధకారం చేస్తాం, అంటే ఒక రకంగా ఇరాన్కి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా పూర్తిగా అక్కడ తుడిచిపెట్టేలాగా కూడా తమ యుద్ధం ఉండబోతుంది అనేటువంటి ఒక ప్రకటన చేశాడు. అందుకు డెడ్ లైన్ కూడా 48 గంటలు సరిగ్గా 2 రోజుల ముందు విధించాడు డొనాల్డ్ ట్రంప్. ఆ డెడ్ లైన్ ముగిసేటువంటి సమయంలో డొనాల్డ్ ట్రంప్ నిన్న ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. అంటే మేము ఇప్పటికిప్పుడు వెంటనే ఇరాన్లో ఉన్నటువంటి ఈ పవర్ ప్లాంట్స్ మీద మేము టార్గెట్ చేయట్లేదు, అక్కడ వాటిని కొలాప్స్ చేసే పరిస్థితి అయితే లేదు, 5 రోజుల పాటు తాత్కాలికంగా ఒక బ్రేక్ని అయితే మాత్రం ఈ వార్కి ఇస్తున్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. అయితే దానికి కౌంటర్గా ఎక్కడా కూడా ఇరాన్ చెప్పడం జరిగింది, ఎక్కడా కూడా తాము రాజీకి రాలేదు, ట్రంప్ చెప్తున్నట్టుగా తాము చర్చల్లో ఎక్కడా పాల్గొనలేదు, అసలు చర్చలే జరగలేదు అని కొట్టిపారేసింది ఇరాన్. ఆ వెంటనే ఇరాన్ మళ్ళీ కూడా ఇజ్రాయెల్ మీద దాడులు చేసింది, అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్ మీద దాడులు చేసింది. అయితే ఇప్పుడు మోడీ కింగ్ కర్తవ్యం ఏంటి, ఏం చేయాలి, ఈ 5 రోజుల్లో యుద్ధాన్ని ఎలా ఆపాలి, లేదంటే ఇరాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేటువంటి ఒక ఎత్తుగడకు ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు ట్రంప్. అందులో భాగంగా ఇప్పుడు భారతదేశమే డొనాల్డ్ ట్రంప్కు దిక్కువైంది. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీయే ఇప్పుడు ట్రంప్కు ఒక ఏకైక అవసరం ఉన్నటువంటి వ్యక్తిగా మారాడు అనేటువంటి విషయాన్ని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ భారతదేశం పాత్ర చాలా కీలకమైనది. ఇండియా ఇప్పటికే ఇరాన్తో మిత్రత్వం కొనసాగిస్తుంది, ఇరాన్తో దిగుమతులు కొనసాగిస్తుంది. ఇప్పటికే ఇరాన్కి అవసరమైనటువంటి మందుల సరఫరాకు సంబంధించినటువంటి నౌకలను కూడా మనం పంపడం జరిగింది. అదేవిధంగా మన ఎల్పిజికి సంబంధించి, ఆయిల్కి సంబంధించినటువంటి నౌకలను కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా కొన్ని షిప్స్ను కూడా మన తీరాలకు చేర్చడం జరిగింది. సో ఇప్పుడు అదేవిధంగా నరేంద్ర మోదీ ఆల్రెడీ కొన్ని రోజుల కిందట ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. శాంతికి ముందుకు రావాలి, యుద్ధాన్ని కాస్త విరమించాలి అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. సరిగ్గా 2 రోజుల కిందట కూడా మోడీ వెంటనే ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. యుద్ధాన్ని ఆపివేసి పశ్చిమాసియాలో శాంతి వాతావరణం తీసుకురావడానికి ముందుకు రావాలి అనేటువంటి ఒక పిలుపును కూడా మోదీ ఇవ్వడం జరిగింది. ఆ వెంటనే కాస్త సానుకూలంగా కూడా ఇరాన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు కూడా ప్రధాని మోడీతో మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ ఇరాన్ ఎవరెన్ని చెప్పినా కూడా వినే పరిస్థితిలో లేదు. యుద్ధాన్ని ఆపేస్తున్నాను, యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నాను, ఒక 5 రోజుల పాటు విరామం ఉంది, ఇరాన్తో చర్చలు జరుపుతున్నాము, సానుకూల వాతావరణంలో ఈ చర్చలు జరుగుతున్నాయి, 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ చర్చలు కూడా
ఫలవంతంగా ముందుకు సాగుతున్నాయని స్వయంగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ కూడా ఇరాన్ ఏమాత్రం కూడా ఒక్కసారి ఆచితూచి ఆ ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన కూడా చేయట్లేదు. వెంటనే ఇమీడియట్గా మళ్ళీ అటాకింగ్ మోడ్లోకి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ట్రంప్కు సరిగ్గా ఇండియా మీద ఆయన చూపు పడింది. ఇండియాలో ఉన్నటువంటి ప్రధాని మోదీ వైపు ఆయన కాల్ వెళ్ళింది. నేరుగా కాల్ చేశారు, మోదీని రంగంలోకి దిగమన్నారు, వెంటనే ఇరాన్తో చర్చలు జరపమన్నారు. అయితే ఇక్కడ మోడీ ట్రంప్ మధ్య జరిగినటువంటి ప్రధాన సంభాషణల గురించి వస్తే పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్నటువంటి ఈ యుద్ధం మీద శాంతి వాతావరణం తిరిగి కొనసాగించాలి. అన్నిటికంటే ప్రధానంగా మెయిన్గా స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ అంటే హర్మోజ్ జలసంధి వద్ద ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి అవాంఛనీయ వాతావరణాలు, అంటే అక్కడ ఏ దేశానికి సంబంధించినటువంటి షిప్పులను కూడా ముందుకు సాగనీయకుండా ఇరాన్ అడ్డుకోవడం, అక్కడ పేల్చేస్తుండడంతో వీటిని నిరోధించే విధంగా ఇండియా ముందుకు రావాలి అనేటువంటి ఒక పిలుపుని ట్రంప్ ఇవ్వడం జరిగింది. దీనికి ప్రధానమంత్రి మోదీ ఏం సమాధానం ఇచ్చారనేది కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఎవరైతే అమెరికాకు సంబంధించినటువంటి రాయబారు ఉన్నారో రాయబారు కూడా దీన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఎస్, తమ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోదీకి కాల్ చేశారు, మోదీతో మాట్లాడారు. సో పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ఈ యుద్ధం, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని కాస్త శాంతింపజేసి స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ని యథావిధంగా తిరిగి ఓపెన్ చేసి కార్యకలాపాలన్నీ కూడా తిరిగి యథావిధంగా కొనసాగించేటువంటి ప్రయత్నం అయితే మోదీతో మాట్లాడడం జరిగింది. ట్రంప్ ఆ విధంగా కూడా చర్యలను స్టార్ట్ చేశారనేటువంటి విషయాన్ని చెప్తూ ఆయన కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు మోదీయే ఎందుకు, మోదీకే ట్రంప్ ఎందుకు ఫోన్ చేశారు అంటే ఇప్పుడు అమెరికా యుద్ధాన్ని ఆపాలి అనేటువంటి ఒక ఆలోచనతో పూర్తిగా ఉంది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా కూడా ఇరాన్తో యుద్ధానికి ముందుకు వెళితే, మళ్ళీ కూడా యుద్ధం చేస్తే, మళ్ళీ కూడా దాడులు చేస్తే ఇప్పటికే ట్రంప్ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది. అమెరికన్ కాంగ్రెస్ అనుమతి లేకుండానే ట్రంప్ నేరుగా ఈ యుద్ధానికి దిగడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్లు చెప్పినా కూడా ఇరాన్ మీద మనం ఇప్పటికిప్పుడు యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు, యురేనియంని శుద్ధి చేసినటువంటి ఇరాన్ ఇప్పటికిప్పటికీ అణ్వాయుధాలని తయారు చేసేటువంటి పరిస్థితులు అక్కడ లేవు, ఆ అణ్వాయుధాలని తయారు చేసినప్పటికీ అమెరికా మీద ప్రయోగించాల్సినటువంటి అవసరం కూడా ఇరాన్కి లేదు అని ససేమిరా చెప్పినా కూడా సో ట్రంప్ మాత్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాడు. అమెరికా ప్రజల నిర్ణయానికి, అక్కడున్నటువంటి సెనేటర్స్ నిర్ణయానికి వ్యతిరేకంగా, అక్కడున్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్లకు నిర్ణయానికి వ్యతిరేకంగా, ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా వైస్ ప్రెసిడెంట్ వద్దని చెప్తున్నా కూడా నేరుగా యుద్ధంలోకి దిగాడు ట్రంప్. కాబట్టి ఇప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి సైన్యంలో ఉన్న చాలామంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే అమెరికాకు సంబంధించినటువంటి టెక్నాలజీకి దెబ్బ తగిలింది. అదేవిధంగా అమెరికాకు సంబంధించినటువంటి F-35 వరల్డ్లోనే ది బెస్ట్ ఫైటర్ జెట్గా చెప్పుకునేటువంటి F-35 అంటే ఈ ఫైటర్ జెట్ను కూడా ఇరాన్ కూల్చేసిందంటే ఇక రాబోయేటువంటి రోజుల్లో అమెరికా పరువు మరింత పోతుంది. ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేసెస్ని నేరుగా టార్గెట్ చేసి కొట్టేసింది ఇరాన్. అదేవిధంగా అమెరికాకు సంబంధించినటువంటి మెయిన్ నేవల్ ఎయిర్ క్రాఫ్టర్గా చెప్పుకునేటువంటి నేవల్ షిప్స్ని కూడా టార్గెట్ చేసి అక్కడ కూడా మిసైల్ని పంపించింది, మిసైల్తో పేల్చేసింది. సో దాన్ని కూడా పాక్షికంగా దెబ్బతీసింది ఇరాన్. అదేవిధంగా అమెరికాకు సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి రాడార్, గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి చాలా కీలకంగా ఉన్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి రాడార్ను కూడా, గల్ఫ్ కంట్రీలో ఉన్న రాడార్ సిస్టమ్ను కూడా పేల్చేసింది ఇరాన్. అదేవిధంగా దాదాపు ఒక 4000 కిలోమీటర్ల దూరంలో ఉండే హిందూ మహాసముద్రంలో ఉండేటువంటి అమెరికా బ్రిటన్కి సంబంధించినటువంటి సంయుక్తంగా నిర్వహించేటువంటి ఒక ఐలాండ్ని కూడా నేరుగా ఐలాండ్ మీద కూడా మిసైల్ పంపించేటువంటి ప్రయత్నం చేసింది ఇరాన్. ఇలా ఎలా చూసినా కూడా ఇరాన్ శక్తి సామర్థ్యాలని, ఇరాన్కి సంబంధించినటువంటి సైనిక సంపత్తిని తక్కువ అంచనా వేసి యుద్ధంలోకి దిగినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఇప్పుడు ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఒత్తిడిని పెంచాయి. ముఖ్యంగా అమెరికాకు మిత్ర దేశాలుగా ఉన్నటువంటి జపాన్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, నాటో దేశాలు కావచ్చు, ఈ దేశాలన్నీ కూడా ట్రంప్కి ఎక్కడా కూడా సపోర్ట్ చేయట్లేదు. ఈ దేశాలన్నీ కూడా ఎక్కడా అమెరికా మాట వినట్లేదు. ఇదే విధంగా కొన్ని రోజుల పాటు యుద్ధం కొనసాగితే అమెరికాకు తీరని నష్టం జరుగుతుంది. అమెరికాకు ఇప్పటికే ఆయుధ సంపదకి సంబంధించినటువంటి అన్ని వెపన్స్ అన్నీ కూడా యూజ్ చేయడం జరిగింది. అందులో కొన్ని ఫెయిల్యూర్ అయ్యాయి, కొన్నిటిని కొలాప్స్ చేసింది ఇరాన్. కాబట్టి ఇప్పుడు అమెరికా ముందున్నటువంటి ఏకైక మార్గం
యుద్ధాన్ని ఆపాలి. అమెరికా చెప్తే ఇరాన్ వినేటువంటి పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఎవరు చెబితే ఇరాన్ ఒప్పుకుంటుంది. గల్ఫ్ కంట్రీస్ ఇప్పుడు దౌత్యం చేసేటువంటి పరిస్థితుల్లో లేవు. గల్ఫ్ కంట్రీస్కు ఇరాన్కు మధ్య ఆల్రెడీ వైరు నడుస్తుంది. గల్ఫ్ కంట్రీస్ మీద ఇరాన్ అటాక్ చేసింది. కాబట్టి ఉన్నటువంటి ఒకే ఒక్క దేశం యమన్ దేశం ఇప్పటికే గత ఏడాది ఇరాన్ మీద అటాక్ చేసినప్పుడు యమన్ ఈ రెండు దేశాల మధ్య రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నం చేసింది, కానీ విఫలమయ్యాయి. అమెరికా కూడా జోక్యం చేసుకుంది. ఇప్పుడు అమెరికా నేరుగా రంగంలోకి దిగి ఇరాన్ మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు నేరుగా అమెరికా సేనలను ఇరాన్లోకి దింపి ఇరాన్లో ఉన్నటువంటి ఏదైతే ఆయిల్ నిక్షేపాలు ఎక్కువ ఉన్నటువంటి ఆ ద్వీపాన్ని, కర్గ్ ద్వీపాన్ని కూడా క్యాప్చర్ చేస్తామని ప్రకటించినటువంటి ట్రంప్కు అది సాధ్యపడేటువంటి అవకాశం ప్రస్తుతం కనిపించట్లేదు. కాబట్టి అమెరికా పరువుని పోగొట్టుకుంటే అమెరికాకు తీరని నష్టం జరుగుతుంది. అమెరికాకు ఉన్నటువంటి ఏకైక వెపన్ ఆయుధాలు, అమెరికాకు ఉన్నటువంటి ఏకైక పవర్ మిలిటరీ, అమెరికాకు ఉన్నటువంటి ఏకైక ప్లస్ ఇలాంటి సైనిక ఆపరేషన్స్ చేసి వేరే దేశాలను భయపెట్టడం, లొంగ తీసుకోవడం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వనరులను తమ దారాదత్తం చేసుకోవడం. ఇప్పటి వరకు అమెరికా దేశం చేస్తున్నటువంటి గత దశాబ్దాలుగా చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఇవే. అయితే ఇప్పుడు ఇరాన్ విషయంలో అది అంత ఈజీగా సాధ్యమయ్యేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు అమెరికా ముందున్నటువంటి లక్ష్యం భారత్. ఇండియాతో డీల్ మాట్లాడాలి. ఇండియా ప్రధాని మోదీ ద్వారా ఇరాన్తో సంప్రదింపులు జరపాలి. ఇప్పుడు యుద్ధాన్ని కాస్త శాంతింపజేసి ఆ తర్వాత పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ఆపాలి. లేదంటే అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా పూర్తి స్థాయిలో దెబ్బ పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికాలో కూడా ఆయిల్ ధరలు పెరిగాయి. ఇప్పటికే అమెరికాలో స్టాక్ మార్కెట్లన్నీ కూడా కుప్ప కూలిపోతున్నాయి. ఇప్పటికే అమెరికాకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఇరాన్ మీద మనం ఇప్పటికిప్పుడు అమెరికా వెళ్ళి యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి కోణంలో కూడా అక్కడ వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ భారత్ని ఎంచుకోవడానికి కూడా మోదీకి ఫోన్ చేయడానికి కూడా మరొక రీజన్ కూడా ఇక్కడ ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇజ్రాయెల్కు ఇరాన్కు ఎన్నో దశాబ్దాలుగా వైరం ఉంది. ఈ రెండు దేశాల మధ్య వాదోపవాదాలు నడుస్తున్నాయి. రెండు దేశాల మధ్య గత ఏడాది కూడా యుద్ధం జరిగింది, ఆ తర్వాత ఆగింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో యుద్ధం జరుగుతుంది. సో ఈ రెండు దేశాలతో ఒక మంచి సంబంధాలు కలిగినటువంటి ఏకైక దేశం భారత్. కాబట్టి ఇజ్రాయెల్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇజ్రాయెల్కి సంబంధించి కూడా సరిగ్గా యుద్ధం జరిగేటువంటి అంటే ఫిబ్రవరి 28న యుద్ధం స్టార్ట్ అయితే యుద్ధానికి కేవలం కొన్ని గంటల ముందు, అంటే ఒక 48 గంటల ముందు మన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్ళారు. అక్కడ నెతన్యాహుతో మాట్లాడారు. నెతన్యాహు నేరుగా మన ప్రధాని ఆలింగనం చేసుకొని ముద్దాడినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. మోడీ నేరుగా మన ఇండియాలో ల్యాండ్ అయిన వెంటనే అక్కడ సైరన్ మోగింది, వార్ స్టార్ట్ అయింది. అంటే ఇజ్రాయెల్ మనకెంత కీలకమో మన టెక్నాలజీ, మనకు అవసరమైనటువంటి వెపన్స్, మనకు అవసరమైనటువంటి డ్రోన్స్, మనకు అవసరమైనటువంటి ప్రతి సిస్టమ్ను కూడా సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఇలా ప్రతి అంశంలో కూడా మనకు ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో చిరకాల మిత్రుడుగా ఉన్నటువంటి దేశం. కాబట్టి అదేవిధంగా ఇరాన్ కూడా మనం అనేక ఎగుమతులు చేస్తున్నాం. ఇక్కడి నుంచి మనం బాస్మతి రైస్ని ఎగుమతులు చేస్తున్నాం, ఫుడ్ ప్రోడక్ట్స్ని ఎగుమతులు చేస్తున్నాం, మసాలా, టీ, కాఫీ, ఇలా మందులు, అన్నిటికంటే ముఖ్యమైనది మందులు. ప్రస్తుతం అక్కడ యుద్ధం నడుస్తుంది కాబట్టి వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వేల మంది ఇంకా హాస్పిటల్లో క్షతగాత్రులుగా మిగిలిపోయి వారందరికీ కూడా అవసరమైనటువంటి మందులు ఇప్పుడు లేవు. కాబట్టి ఆ మందుల్ని 2 షిప్పుల ద్వారా పంపించినటువంటి ఏకైక దేశం భారత్. కాబట్టి ఇప్పుడు భారత్ చెప్తే ఇరాన్ నెమ్మదిస్తుంది, శాంతిస్తుంది. అలాగే మరోవైపు ఇజ్రాయెల్ను కూడా కాస్త ఒప్పించేటువంటి అవకాశం భారత్కే ఉంది. కాబట్టి ఇప్పుడు ట్రంప్కి ఏకైక దిక్కు మోడీ. సో ఆపరేషన్ సింధూర్లో మనను గురించి ట్రంప్ ఎంత ఎగతాళిగా మాట్లాడినా, ఎంత లెక్కలేనితనంగా మాట్లాడినా, రోజుకొక ప్రకటన చేసినా, ఇప్పుడు ఎవరైనా సరే ఇండియా వద్దకు రావాల్సిందే, మనతో మాట్లాడాల్సిందే, మన ద్వారా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యుద్ధాన్ని ఆపాల్సిందే. మన భారతదేశ ప్రధాని మోదీకి కాల్ చేయడం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? నిజంగా మన భారతదేశానికి, మన ప్రధాని నరేంద్ర మోదీకి ఈ యుద్ధాన్ని ఆపే శక్తి, సామర్థ్యాలు ఉన్నాయనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.